అంతవరకు బాగా ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళీ వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు, అంతేనా? కోరుకున్నావా? రండి, పాలు పొంగిద్దానండి, శుభం కలగాలి మీకు. తప్పకుండా అమ్మా, రామ్మా. ఇదేనా? దేవుడే దిగొచ్చిండే మాతో. ఆనందంగా ఉండాలమ్మా, మీ జీవితాలు బాగుండాలి. మీకు అన్నీ మంచి జరగాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, మీరు కూడా బాగుండాలి. ఉన్నావమ్మా? ఎంతమంది మెంబర్లు మీరు? 10 మంది. ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర? ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు? లక్ష బ్యాంక్ నుంచి 1,10,000 సార్. మన శ్రీనగర్ తెచ్చి 50,000 సార్. మన కవర్ తీసుకున్న తర్వాత 50,000 గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా 1,50,000 ఎక్కువ తీసుకున్నాం. ఇంటికి చాలా ఖర్చు వస్తాం సార్. సరే సార్, ఆఫ్ చేయమా. రామ్మా. రామ్మా. ఏంటి స్వామి? బాగా పూజ చేసావా? మంచి జరగాలని. ఎక్కడ మీరు? ఏ ఊరు? మల్లూరు. అచ్చమ్మా. నరసింహస్వామి క్షేత్రం సార్. ఇక్కడ అహోబిలంలో స్వామి ఉద్భవించినాడు, అవతారాన్ని సాధించిన ప్రదేశం. అచ్చమ్మా, గుడ్. నీట్గా కట్టుకున్నారా ఇల్లు? బాగా కట్టావు. కొంత అప్పైనా కూడా బాగా కట్టారు, శుభ్రంగా ఉంది. ఇప్పుడే కట్టుకోలేము సార్, మీరు ఇవ్వకంటేనా చాలా ఇబ్బందులు పడింది. అసలు వస్తాం అనుకోనే లేదు సార్. ఇప్పుడు పని చేద్దామి, మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు, అది కూడా నేను కట్టేస్తాను, చెప్తాను. చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి. అది నేను చేసి చేద్దాం, ఆనందంగా ఉండండి, హ్యాపీగా. నీకేమన్నా ఏం చేసుకుంటావు? సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతుంది, అందుకని ఒక 4-వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను. టిఫిన్ సెంటర్ 4-వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకుంటే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకు 4-వీలర్ ఆటో పెట్టి ఒక ఇది అండి, ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి, అది కట్టేస్తాం. ఈ 2 పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు. ఓకే సార్, మంచిదమ్మా. అనుకోకుండా ఇక్కడ చాలా సార్లు చూసాను సార్, గృహప్రవేశాలకి అనుకోకుండా చెప్పింది. మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్నీ బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. ఓకేమ్మా, సంతోషం సార్ మీరు వచ్చేది. తప్పకుండా బిడ్డలకు కూడా చెప్పుకుంటాం సార్. మా సార్ వచ్చినాడు, తప్పకుండా. చాలా పేద కుటుంబం సార్ మాది. అదే చాలా సంతోషం. నీట్గా చేశారు, ఇల్లు కూడా బాగా కట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది చూసినప్పుడు చాలా సంతోషం, గర్వపడుతున్నా. నీకు అది ఏం కావాలో చేస్తారు, నువ్వు నీట్గా చేసుకొని మీరు బాగా ఉండాలి. బాగా అది ఇమ్మీడియట్గా 4-వీలర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీ కానీ అవన్నీ ఎట్లా చేయాలనేది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మంచి తల్లి. పర్లేమ్మా, చాలా సంతోషం. మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా నేను చాలా చేయాలి, చేస్తాం. మీ అందరికీ ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా చేయాలి. పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా, నేను చెప్తాను, చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా.
థ్యాంక్ యూ అమ్మా, చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. ఓకే అమ్మా, గుడ్, బాగా చదువుకోండి సరేనా? నమ్మకమే కదా? ఓకే ఓకే అమ్మా. అంటే సార్ కొత్తగా ఇల్లు కట్టినాము. అదేమ్మా, మా ఇంటికి ఎక్కడమ్మా ఇల్లు ఎక్కడమ్మా? ఇప్పుడే మా ఇల్లు. నా పేరు వచ్చి షేక్ ముంతాజ్ బేగం సార్. మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మొహమ్మద్ షరీఫ్ సార్. నాకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు 4 కూడా గవర్నమెంట్, 3 వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్. ఆయన వచ్చి కోయట్లో ఉన్నారు సార్. ఆయన అక్కడ పనిచేస్తారమ్మా? అవును సార్, డ్రైవర్ సార్. ఏమాత్రం సంపాదిస్తారమ్మా అక్కడ? 25,000 దాకా వస్తుంది సార్. అవును సార్. ఇక్కడ సంపాదించుకోలేడమ్మా 25? సార్ లేదు సార్, ఇల్లు కట్టుకొని 2 ఇబ్బందులు పడి ఇక్కడ ఉంటే అప్పుల వాళ్ళు చాలా సతాయిస్తూ ఉన్నారని బయట ఊరికి పోయినాం సార్. ఎంత అప్పు చేశాడు? అంటే మినిమం వచ్చి ఒక 3 లక్షల దాకా అప్పు అయిపోయింది సార్ మాకు. వాళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తుంటే బయట ఊరికి వెళ్ళిపోయినాం సార్. ఇప్పుడు కావాలంటే ఏం చేయాలి ఆయన్ని? అయినా మీరు ఏదో ఒక సాయం చూపిస్తే సార్. సరేమ్మా, ఏం చేస్తే నీకు వచ్చి మీ ఇక్కడుండి కుటుంబం అంతా చూసుకుంటారు? ఆయనకి ఏమన్నా డ్రైవర్ సార్ ఆయన, మామూలుగా ఆయన డ్రైవరు. ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాం సార్. రామ్మా, నమస్కారం. నమస్కారం. మా మేనమామ సార్ ఈయన. మీ మేనమామ. మా నాన్న లేరు, మా నాన్న బదులు ఆయన ఉన్నారు. ఇంటి పిల్లలు బాగున్నారా? ఈ 4 తెలుగు వచ్చా? ఏం చదువుతామా? 9th class. 9th క్లాస్. నీ పేరుమా? Rizwan. నీ పేరుమా? అస్లాం. ఎన్నో క్లాస్ మా? 7th class. 7th క్లాస్. నీ పేరుమా? నీ పేరు ఏం చదువుతామా? ఎన్నో క్లాస్? 4వ క్లాసా? 4. 4. నీ పేరేంటి? నామ్ బోలో. जाना अनुको निजे हाथ मिलाओ. ఇక్కడ మా అంగన్వాడికి వెళ్తాడా? అవును సార్. బాగానే పెడతారా భోజనం అన్ని? అవును సార్. ఓకే, బాగానే ఉంటుందా? బాగుంటుంది. ఏంటి మామూలుగా ఎట్లా సంప్రదాయం రండి? खजूरा काटो. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم ولا تأخذه سنة ولا نوم